దెన్ ఐ థాట్ మరి ఇదైతే అయిపోయింది, ఇంకేం చేయాలా? ఈ కరెంట్ పోయింది కదా, కరెంట్ పోయినప్పుడు బ్యాటరీ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మనం ఇస్తే లైట్లు ఫ్యాన్లు తిరిగితే అది గొప్ప కదా, అది తయారు చేశాను. ఓకే, అంటే ఇన్వర్టర్ తయారు చేశాను. అంటే అప్పుడు మనం చేసింది ఏంటి, మొదట AC టు DC, ఇది DC టు AC. అదే ఓ బ్యాటరీ మీద ఐఎమ్ ది ఫస్ట్ ఫెలో టు స్టార్ట్ ది ఇన్వర్టర్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో అప్పుడు లేదు. మామూలుగా బ్యాటరీ కారు లైట్ ఉన్నాయి, అది వెలిగేది బ్యాటరీ మీద. ఓకే, ఈ ఫ్యాన్లు లైట్లు తిరిగేవి కాదు. దానికి కావాల్సిన 230 volts. ఆ 230 volts 12 volts నుంచి డెవలప్ చేసాం. అది ఆ సిస్టము, ఆ ట్రాన్సిస్టర్స్ అవన్నీ లేవు మన ఇండియాలో, మొట్టమొదటి వచ్చాయి. అది నేను తయారు చేశాను. ఫస్ట్ ఇన్ ఇండియా ఐ డిడ్ ఇట్. ది ట్రెమెండస్ డిమాండ్. ఆ డిమాండ్ తట్టుకోలేక బాగా వచ్చేసింది. జస్ట్ 2 yearsలో ఐ ఎర్న్డ్ అమౌంట్ 2-3 లక్షలు సంపాదించాను. ఓకే, ఏ ఇయర్లో సార్ ఇది? 76 వచ్చాను, 77, 78, 76, 77, 78లో ఓకే చాలా డిమాండ్ వచ్చింది. అమ్మేసాం, మాకు లాస్ అంతా తీరిపోయింది. దెన్ మళ్ళీ కొద్ది 1 or 2 yearsతో అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు కరెంటు బాగా వచ్చేసింది. బాగా వస్తే ఇవి ఎవడు కొనలేమని. అవును.